రాధికా, మీ అమ్మ ఫోన్ చేసిందమ్మా, మాట్లాడు. అమ్మా, బాగున్నావమ్మా రాధిక? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఈ దసరా పండక్కి అందరూ మన ఇంటికి రావాలమ్మా. మీ అత్తయ్య గారిని తీసుకుని అల్లుడు గారితో మన ఇంటికి రండమ్మా. స్వయంగా నీ చేతులతో దుర్గామాత పూజ చేసి 9 మంది ముత్తైదువులకి వాయినం ఇస్తే నీ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా. మనందరూ సంతోషంగా ఉంటాం. అవునమ్మా, అమ్మవారి అనుగ్రహం మనకెప్పుడూ ఉంటుంది. రేపొద్దున్నే అందరూ బయలుదేరి రావాలి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాం. అమ్మ రేపు దుర్గామాత పూజకి రమ్మంటోంది. వెళ్దాం అత్తయ్యా. తప్పకుండా వెళ్దామమ్మా. రా. రండమ్మా, రండి. అవన్నీ అక్కడ పెట్టండమ్మా. వచ్చేసిందే. సునంద వదినా, మీ కూతురు రాధిక అల్లుడు మాధవ్ వచ్చారు. రాధిక, బాగున్నారా బాబు? యోగక్షేమాలు అడగడానికి అత్తారింటికొచ్చిన కొత్త అల్లుడు కాదు, అప్పవాదుతో వచ్చిన అతిథి. వదినా,
ఈ అమ్మాయేనా ఆ టక్కులాడి? ఏయ్, టక్కులాడి ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి తెలియదులేమ్మా. పండక్కొచ్చిన వాళ్ళ మనసుని కష్టపెట్టకూడదమ్మా. పాముకు కూడా గొడుగు పడతారా అమ్మ మీరు? మీ మంచితనంలో కొంచెమైనా అమ్మాయికి ఉండుంటే మా రాధికమ్మకి కష్టాలైనా తప్పుండేవి. వదిలే అమ్మా. రాధిక, పుట్టెడు దుఃఖంతో పుట్టింటికొచ్చావు. ఈ ఇంటి నుంచి వెళ్లే లోపు నీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. ఇక నీ జీవితంలో ఏడుపుకి తావే ఉండదు. ఆ అమ్మవారి దయతో నీ జీవితం హాయిగా ఉంటుంది. చిట్టమ్మా, ఎర్ర నీళ్ళు తీసుకురా. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాదేమో. కాపురానికి కూతురు అల్లుడు వస్తారు. తోడుగా పామును కూడా తెచ్చుకున్నారు. రాధికమ్మ జాగ్రత్త, కాటేయకుండా కూరలు పీకేయి. కూరలు ఉంటే కదత్తా పీకేయడానికి. ఇది బురద పాము. ఇలాంటి వెన్నొచ్చినా నా ప్రేమని తాకలేదు. బాబు, పారబోసిరామ్మా, లోపలికి రండమ్మా, రండి. పదబాబు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళా పనులు ఎంతవరకు అయ్యాయో చూడు. వెళ్ళు. ఏమండి,
అమ్మాయి అల్లుడు గారు వచ్చారండి. సునంద, విజయపురాన్ని అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళు. రెండోదినా రా బాబు. వెళ్ళండి. నాకు తెలుసు నాన్న, నా మీద మీకు చాలా కోపంగా ఉంది. మిమ్మల్ని కష్టపెట్టాను అంటే దానికి ఎంత పెద్ద కారణం ఉందో మీకు తెలియంది కాదు. నేనేం చేసినా అది అందరి మంచి కోసమే ఆలోచిస్తాను. దుఃఖంతో ఈ ఇంటికి వచ్చాను. ఆనందం నా వెంట వచ్చేలా ఆశీర్వదించి పంపించండి. అమ్మా రాధిక, ఇప్పుడు నేను నీ తండ్రి స్థానంలో ఉన్నా. ఊరి పెద్ద అనే హోదా నన్ను ఆపుతోందమ్మా. నా కూతురు కన్నీళ్లు తుడిచి తల నిమిరి హత్తుకొని నీ గుండెల్లోని బాధను తీసేయాలని ఉందమ్మా. కానీ తీర్పిచ్చిన పెద్దగా అలా ప్రవర్తించకూడదు కాబట్టి ఆగిపోతున్నానమ్మా. అందుకే ఆగిపోతున్నాను. సునంద, నా చిట్టి తెలియని ఓదార్చు సునంద, ఓదార్చు. లేమ్మా, ఇంటికి వచ్చిన ముత్తైదువుల దీవెళ్లతో ఆ దుర్గాదేవి పూజ పూర్తి కాగానే అమ్మవారి అనుగ్రహంతో నా తల్లి కష్టాలన్నీ తీరిపోతాయి. రేపు నీ పుట్టినరోజు కదమ్మా. రేపటికల్లా నీ బాధలన్నీ తీరిపోయి నువ్వు ఆనందపడుతూ ఆనందాన్ని మాకు కూడా పంచుతావమ్మా. పంచుతావు. సునంద, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. మురారి, మురారి, తాజ్ మహల్ అండ్ ఈఫిల్ టవర్స్ ఏమైనా ఉన్నాయా? అంత ఇన్వాల్వ్ అయి చూస్తున్నావేంటి మురారి? వాటికంటే
ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది గోపిక. చిచ్చి, పాడుబడ్డ బావి, విరిగిన చెట్లు, పశువుల మేత, ఈ పేడ కంపు, ఇక్కడ నీకు ప్రశాంతంగా ఉందా? ఈ చల్లని గాలి, ఈ ఇల్లు, వాతావరణం అంతా చూస్తుంటే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఏమైంది మురారి నీకు? అంత గొప్ప విశేషం ఏముంది ఇక్కడ? జనరల్ గా అన్ని పల్లెటూరులో ఉన్నట్టే ఉంది. సరే, నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి డాడీకి ఫోన్ చేసి చెప్తాను, ఓకేనా? మనసుకి ప్రశాంతత డబ్బుతో కొంటేనో ఎవరైనా ఇస్తేనో రాదు గోపిక. అది ఆత్మ సంతృప్తితో వస్తుంది. ఈ ఇంటికో చరిత్ర ఉంది. ప్రేమలు, ఆప్యాయతలతో కట్టిన ఇల్లిది. కల్మషం లేని మనసుతో ఉన్న స్థలం కాబట్టి అంత ప్రశాంతంగా ఉంది. అది నువ్వంటే సరిపోదు. మీ మనుషులు తెలుస్తున్నారు, నీ మనసు తెలుస్తుంది. 2 రోజుల్లో అది తేలుతుంది. అయినా ఎందుకు ప్రతిసారి మా మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నావు? వచ్చావుగా పూజ ఉందని, చూసుకోపో. అమ్మవారి పూజ చేస్తాను, నీ జీవితానికి హారతి ఇస్తాను. అమ్మ ఆశీర్వాదం తోడుగా నా మాధవ్తో కలిసి కాపురం చేస్తాను.